బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో 53 రెవెన్యూ డివిజన్లు, రెండో విడతలో 50 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు ఎస్ఈసీ పూర్తి చేసింది. ఈ మేరకు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎంపీటీసీలకు మండల ఆఫీస్, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించబోతున్నారు. 4-5 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్ఓను నియమించారు. రిజల్ట్ వచ్చే వరకు పర్యవేక్షణ బాధ్యతలు ఆర్ఓ అధికారులకు అప్పగించారు. తొలి 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న తొలి విడత, ఈ నెల 27న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 2963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అలాగే రెండో విడతలో 2786 ఎంపీటీసీ, 272 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 31 జిల్లాల్లో 565 మండలాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించనుంది. 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 565 జెడ్పీటీసీ, 5749 ఎంపీటీసీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు మిగతా 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు అక్టోబర్ 31న మొదటి దశ, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఎన్ని ఎంపీటీసీలు, ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి? అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో, ఇటు హైకోర్టు కూడా స్టే ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికలకు ప్రజలంతా కూడా, ఇటు అధికారులంతా కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఎస్ఈసి కూడా జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులకు ఏదైతే రివ్యూ మీటింగ్లో నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 69 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 69 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1519 గ్రామ పంచాయతీ స్థానాలకు కూడా సర్పంచ్లకు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికలకు అధికారులంతా కూడా సమాయత్తం చేశారు. ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో కూడా ప్రభుత్వం తరఫున ఇటు వాదనలు వినిపించిన అనంతరం తుది తీర్పు వెలువడే నేపథ్యంలో ఇటు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి. అయితే కొంతమంది జనం ఏమనుకుంటున్నారు అనేది ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. జనం ఏమనుకుంటున్నారు ఎన్నికలకు సంబంధించి? 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రజల్లో ఏం చర్చ నడుస్తుంది అనేది కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ రోజు నుండి నామినేషన్లు కూడా ప్రారంభమవుతున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ పరిణామం? ఇది బీసీలకు 42% రిజర్వేషన్ అనేది శుభపరిణామం. మేము దాన్ని అందరం స్వాగతిస్తున్నాం, ప్రజలందరం. కానీ గవర్నమెంట్ ఇలా కాకుండా మనం అప్పుడు 1950 డెడికేషన్ యాక్ట్లో తమిళనాడు గవర్నమెంట్ ఎలాగైతే చేసిందో అలా దాని ప్రకారం పోయి ఉంటే ఇంత డిస్ప్యూట్ ఇదంతా ప్రాబ్లం వచ్చేది కాకుండా ఇంకొకటి సమస్య ఉంది. ఇందులో కూడా గవర్నమెంట్ వీళ్ళ చేతుల్లో ఉన్న ఇప్పుడు 3 పిల్లల నిబంధన అనేది ఎత్తివేస్తే బాగుండేది. అది ఎత్తివేయకుండా ఇలాంటిది బీసీలకు ఇది ఇచ్చి కూడా ఇట్లా కూడా మాకు అన్యాయం చేసింది. దీనివల్ల కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. చాలామంది పోటీదారులు అనర్హులుగా ఉండడం జరిగింది. ఓకే, ఎనీవే బీసీలకు అయితే 42% రిజర్వేషన్ ఇలా కోర్టు సానుకూలంగా స్పందించి ఎలక్షన్ నడిస్తే మాకు అందరికి సంతోషం. చాలా అంటే గత ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగబోతున్నాయి. ఎట్లా భావిస్తున్నారు?
మంచిదే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాలన్నీ కుంటుపడిపోయినాయి. పాలన లేక, వీధిలో దీపాలు లేక, రోడ్లు సరిగ్గా లేక, ఇది ఒక ప్రత్యేకమైన పాలన ఆఫీసర్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి లేక నోచుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకాలానికైనా గవర్నమెంట్ ముందుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్లు జరపడం మా అందరికీ సంతోషమైన విజయం. ఇది కూడా తొందరలో పూర్తి చేసి సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ గ్రామాల పాలనకు అయితే మాకు అందరికీ సంతోషం. గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని మేము కోరుకుంటున్నాం. రైట్. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడుగుతాం. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి మీరు చెప్పండి. అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు హైకోర్టులో కూడా అంటే 42% రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిన్న కూడా వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఈ రోజు ఫైనల్ మధ్యాహ్నం వరకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఏం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం. ఇవాళ మనము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవాళ ఒక బీసీలకు అంటే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీలకు ఎవరైతే వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కానీ రాజకీయ పరంగా రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతూ ఉన్నది. సరే, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా నిన్న స్టే ఇవ్వాలని చెప్పేసి ప్రతివాదులు ప్రతిపాదించినప్పటికీ కూడా మరి హైకోర్టు దాన్ని నిరాకరించడం జరిగింది. అంటే ఇదంతా శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు కానివ్వండి, లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి, 500కి సిలిండర్ కానివ్వండి, రైతులకు 2 లక్షల రుణాల మాఫీ కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు 2:30 గంటలకు ఇవాళ ఉందో దానిపైన కూడా సానుకూల తీర్పు వస్తుందని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి అదేవిధంగా ఇవాళ నామినేషన్లు కూడా వేయాలని చెప్పేసి పిలుపుడం జరిగింది. మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము, అనుకూలంగా వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇటు పార్టీ నుంచి అలాగే వివిధ పార్టీల నుంచి కూడా ఇటు కాంగ్రెస్లో డీసీసీలకు కానీ వాళ్ళకి కానీ ఎవరైతే నామినేషన్స్ అభ్యర్థులు ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్స్కి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంటే గతంలో మహారాష్ట్రలో జరిగినట్టు ఇక్కడ కూడా ఏమన్నా అంటే ఈ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇట్లా జరిగే అవకాశం ఉందా, లేకుంటే సానుకూలంగానే వచ్చే అవకాశం ఉందా? అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇద్దరు కూడా పూర్తిగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మనం కొన్ని పరిస్థితులను గమనిస్తూ ఉంటే హైకోర్టు కూడా ఎన్నికలను ఆపే ప్రయత్నం చేయదు అని చెప్పేసి కూడా మనం ఆశాభావం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కూడా సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఉన్నటువంటి న్యాయమూర్తులను వాళ్ళు నియమించి హైకోర్టులో వాదనలు రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తూ ఉన్నది. తప్పకుండా ఎన్నికల వాతావరణం ఉంటుంది, ఎన్నికలకు తప్పకుండా వెళ్తామని చెప్పేసి కూడా మనం ఆశాభావం వ్యక్తం చేసిన అవసరం ఉన్నది. రైట్. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి అంటే రిజర్వేషన్లు 42% బీసీలకు ఇచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల దామాషా ప్రకారం చాలా ప్రాంతాలు అంటే గతంలో జరిగినట్టుగానే రిజర్వేషన్లు సామాజిక వర్గం లేని ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాటికి అంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే గతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికలు కూడా నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగింది. అట్లాంటి ఏమన్నా నిలువరించే అవకాశం ఉందనుకుంటున్నారా ఎలక్షన్ కమిషన్ కానీ లేకుంటే ప్రభుత్వం కానీ? ఏదైనా కూడా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 42% బీసీలకు ఇచ్చిన దాఖలు లేవు. అక్కడక్కడ మరి కొన్ని లొసులు ఉన్నప్పుడు కూడా ఏదేమైనా ఈ బీసీలకు 42% అనేది మేము అంచనా కూడా ఇది శుభపరిమాణం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీసీలకు రాజ్యాధికారం అనేది రాలేదు. ఎప్పటికి కూడా బీసీలు వెనుకబడలేదు తప్ప ఎప్పుడు కూడా హయ్యర్ కాస్ట్ అంటే మనం అందరిని అనలేము కానీ కొంతమంది ఎన్నికంటలో చేసిండు. నిన్న గౌరవ హైకోర్టు కూడా పిటిషన్లు దీనిపై స్టే చేయాలన్నా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టే చేయలేం. మేము రేపు 2:30 గంటలకు దీనిపై మళ్ళీ విచారణ ప్రారంభిస్తామని చెప్పింది. ఇది ఏమైనా కూడా శుభపరిమాణం. దీనికి అంటే మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. సిపిఐ పార్టీ తరఫున కూడా దీన్ని ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శి కూడా దీన్ని ఇంప్లిమెంట్ అయ్యి ఖచ్చితంగా అంటే 42% బీసీలకు ఇవ్వాల్సిందే అని కూడా అతను కూడా చెప్పింది. కాబట్టి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రైట్. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు పార్టీల ప్రభావం ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరుగుతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్టీల గుర్తులపై జరుగుతాయి కాబట్టి ఎంతవరకు ఈ ప్రభావం ఉండిపోతుంది? అంటే ప్రజలుగా మీరు ఏం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఏ పార్టీకి, ఇటు ప్రభుత్వానికా లేకుంటే అపోజిషన్కా ఎట్లా అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏదేమైనా బీసీలకు బీసీ జనాభా రీత్యా వాళ్ళకు 42% ఇవ్వడం అనేది శుభపరిణామం. 42% బీసీలకు అనుకూలంగా వస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించడం అనేది శుభపరిణామంగా చెప్తున్నారు. అయితే ఇటు
స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా పూర్తిగా పార్టీల గుర్తులపై జరుగుతాయి కాబట్టి అది కూడా ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి పనులు లేదా ఆపోజిషన్ చేసేటటువంటి పనులపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవాళ వచ్చేటటువంటి నేపథ్యంలో ఇటు సానుకూలంగానే వస్తుందని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ప్రజల నుండి మిశ్రమ స్పందన స్థానిక ఎన్నికల సంబంధించి వస్తుందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగడం శుభ పరిణామంగా ప్రజలు భావిస్తున్నారని చెప్పొచ్చు. భూమశ్రీ బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.